ఇది పెద్దిరెడ్డి కిరణ్ గారు, మీరు కూడా లేదు సార్, ఆయన మాటల్ని, ఆయన యొక్క దాతృత్వాన్ని నేను మనస్ఫూర్తిగా స్వాగతిస్తున్నాను. ఎస్ సార్, ప్రెసెంట్ ఉన్న సిచ్యువేషన్ లో ఇదేనండి కావాల్సింది. నేను పదే 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 అంటున్నాను, వాళ్ళు పన్నేటటువంటి పన్నాగం. వాడు నిన్న పాకిస్తాన్ లో ఒక పార్లమెంట్ లో ఒక లేడీ మాట్లాడినటువంటి ఇంకో మాట కూడాను మనం గమనించాలండి. ఆవిడ అనేది ఏంటంటే, సిక్కులు మా దేశంపై దండెత్తరు, సిక్కులు మా దేశంపై వాళ్ళు పోరాటానికి రారు, ఎందుకంటే వాళ్ళ పుణ్యభూమి ఏదైతే ఉందో, వాళ్ళు గురునానక్ గారు ఇక్కడే పుట్టారు కాబట్టి మాపై వాళ్ళు దండయాత్రకి రారు అని చెప్పేసి సిక్కుల్ని కూడా సపరేట్ చేసే ప్రయత్నం చేస్తున్నారు. అంటే దేశంలో మతాల మధ్యలో చిచ్చు పెట్టి, కులాల మధ్యలో చిచ్చు పెట్టి, వీళ్ళు ఎలాగో డైరెక్ట్ గా మనతో ఫైట్ చేయలేరు కాబట్టి ఈ రకంగా వాళ్ళు కుట్ర పన్నుతున్నారు. ఈ కుట్రలో మన భాగస్వామ్యం కాకూడదు, మేమందరం ఒక్కటి, ఎవడాడు నుంచాగాడు రా అని చెప్పేసి మనం నుంచోవాలి. దిస్ ఈస్ వాట్ నేను చెప్పేదండి. ఇక్కడ ఇంకొక అంశం నేను మీకు చెప్తాను సార్ పాకిస్తాన్ గురించి. ఈ పాకిస్తాన్ ఎదవలు ఎంత మైండ్ గేమ్ ఆడుతున్నారంటే నిజంగా నాకు చాలా ఆశ్చర్యం కలుగుతుంది. చూడండి వీళ్ళ పరిస్థితి. జుల్ఫికార్ అలీ భుట్టో ఎవరండి? ఇతన్ని చంపింది ఎవరు? పాకిస్తాన్ ఆర్మీ చంపిందండి వీళ్ళని. ఇప్పుడు ఉన్నటువంటి నవాజ్ షరీఫ్ సోదరుడు ఇప్పుడు ప్రధానమంత్రిగా ఉన్నాడు. నవాజ్ షరీఫ్ ని గద్దె తిప్పింది ఎవరండి? ఇదే పాకిస్తాన్ ఆర్మీ తిప్పింది. బేనజీర్ భుట్టో ఇంతకు ముందు ప్రధాని, బేనజీర్ భుట్టోని చంపింది ఎవరండి? పాకిస్తాన్ ఆర్మీ. ఇప్పుడు భుట్టో షరీఫ్ ని భుట్టో పైన, భుట్టోకి షరీఫ్ పైన ఉసగొల్పే కార్యక్రమం చేసేది కూడాను ఇదే పాకిస్తాన్ ఆర్మీ. అంటే అక్కడ పాకిస్తాన్ ఆర్మీకి యొక్క ఆధిక్యం ఎక్కువ ఉంది. కాబట్టి ఇక్కడ మనం గమనించాల్సిన అంశం ఏంటంటే, ఎటువైపు నుంచి కూడాను వాళ్ళు పై చేయి సాధించలేరు. ఒకటి. రెండోది, ఈ ఆసిమ్ మునీర్ అనే యధవ వీడు మాట్లాడటానికి పెద్ద పెద్ద మాటలు మాట్లాడా. వీడు ఆల్ ఆఫ్ సడన్ గా 5 మిలిటరీ జనరల్స్ ని ఎక్స్టెన్షన్ చేసుకున్నాడు. అక్కడ లోకల్ గా ఇంటర్నల్ గా పాకిస్తాన్ ఆర్మీ ఇంటర్నల్ గానే ఆ హసీమ్ మునీర్ పై వ్యతిరేకత ఉంది. ఇది రెండో అంశం. మూడో అతిపెద్ద అంశం, బలూచిస్తాన్ తో వీళ్ళకు ఉన్నటువంటి పరిస్థితి ఏంటి అనేది మనకి తెలిసింది. అంటే వీడి లోపల అన్ని కూడా బొక్కలు పెట్టుకొని వీడు మాట్లాడితే అణుబాంబు గురించి మాట్లాడతాడు. సార్, అణుబాంబు అనేది నిజంగా యూజ్ చేయాల్సి ఉంటే కనుక మొన్న జరిగిన యుక్రెయిన్ యుద్ధంలో ఎంతసేపు సార్ రష్యాని యూజ్ చేయడానికి? ఎంతసేపు చెప్పండి? 3 సంవత్సరాలు వాళ్ళు కొనసాగించుకుంటారా? అవసరమా వాళ్ళకి? విత్ ఇన్ ఏ సెకండ్. నాకు తెలిసినంత వరకు, యాజ్ పర్ ద బెస్ట్ ఆఫ్ మై నాలెడ్జ్, అణుబాంబు అనేది ఏదైతే భయపెట్టించడానికి, లేకపోతే మా దగ్గర మేము ప్రయోగిస్తాం అని చెప్పి ఏదో ఒక యుద్ధ నీతిలో అది పనికొస్తుందే తప్పించి నువ్వు అణుబాంబు పేల్చేంత సినిమా నీకు లేదు, నీ దగ్గర లేదు. అది అవ్వదు కూడా అసలు. అది ఇంటర్నేషనల్ లెవెల్లో అది అవ్వదు. ఒకటి. లాస్ట్ బట్ నాట్ లీస్ట్ సార్, ఇప్పుడు ఉన్నటువంటి ఈ సిచ్యువేషన్ లో ఎంతమంది భారతదేశంతో పాటు ఉంటారు ప్రపంచంలో? పాకిస్తాన్ తో పాటు ఎవరు ఉంటారంటే కనుక, ఇందాకే మా సోదరుడు చెప్పారు, ఇస్లామిక్ కంట్రీస్. ఏదైతే ఆఫ్ఘనిస్తాన్ లాంటి కంట్రీ, దౌత్యపరమైనటువంటి సంబంధం మా దేశంతో ఎంత చక్కగా ఉందండి. ఇప్పుడు ఎవరైతే తాలిబాన్స్ అని చెప్పేసి మనం ఇంతకు ముందు వాళ్ళని మనం ఏకిపడేసే వాళ్ళం, ఈ రోజున తాలిబాన్స్ తో మన దేశం మంచి సాన్నిహిత్య సంబంధాలు, దౌత్యపరమైనటువంటి సంబంధాలు ఉన్నాయి. అదే విధంగా ఇరాన్, వీళ్ళిద్దరు ఎటువైపు నుంచి ఉంటారు? భారతదేశం వైపు నుంచి ఉంటారు. అదే విధంగా అమెరికా కానివ్వండి, లేకపోతే మనం రష్యా గురించి, చైనా గురించి అయితే చెప్పలేము అది ఏం చేస్తుంది అనేది, ఎందుకంటే ఆల్రెడీ మా కొంత భూభాగాన్ని ఆక్రమించింది. కానీ అల్టిమేట్ గా మీరు చూసుకుంటే కనుక ప్రపంచ వ్యాప్తంగా ఎవరైనా భుజానికి భుజం ఆనించి మాతో పాటు నుంచుంటారంటే కనుక అది కూడా ఒక క్వశ్చన్ మార్కే. ఎందుకంటే ఇజ్రాయిల్ మాకు పూర్తిగా సహకరిస్తుందేమో అని చెప్పేసి మనం అనుకుంటాం, కానీ ఇజ్రాయిల్ కంప్లీట్ గా అమెరికా చేతిలో తొత్తు. అమెరికా ఏం చేస్తుందంటే, అమెరికా డబుల్ స్టాండర్డ్స్, డబుల్ గేమ్ ఆడుతుంది. ఇక్కడ మనం గమనించాల్సినటువంటి అంశం ఏంటంటే, నేను కంక్లూడ్ చేస్తున్నానంటే, అమెరికాకి వాళ్ళు తయారు చేసినటువంటి ఆయుధాలు ఏదైతే ఉన్నాయో అవి అమ్ముడు పోవాలంటే కనుక ఖచ్చితంగా యుద్ధాలు అనేవి జరగాలి. యుద్ధాలు జరగకపోతే అవి అమ్ముడు పోవు. కాబట్టి ఇంటర్నేషనల్ లెవెల్లో ఉన్నటువంటి అంశాలు చాలా డిఫరెంట్ గా ఉన్నాయి. పాకిస్తాన్ పరిస్థితి ఇండియా కనుక తలుచుకుంటే, నేను ఇంతకు ముందు చెప్పాను, మళ్ళా చెప్తున్నాను, 24 hours ఇస్ మోర్ దాన్ సఫిషియంట్. మా ఇండియన్ ఆర్మీ ఇప్పుడు చాలా మంది సోషల్ మీడియాలో మేము అది చేసేస్తాం, ఇందాక అది ఆయన మంత్రి గారు చెప్పాడు, మేము మానవ బాంబై నేను వెళ్ళి ఇచ్చేస్తాను అని. ఇవన్నీ ఓవర్ యాక్టింగ్ ఏవి కూడా అవసరం లేదు.
ఎవరు కూడా ఎవరికైనా ఇప్పుడు మన మోదీ గారికి అడగమని చెప్పండి, ఏమయ్యా రండి మీరు ఈ దేశానికి ఇబ్బంది వచ్చింది వెళ్దాం రండి యుద్ధంలోకి అని చెప్పేసి ఈ సోషల్ మీడియాలో ఓ గోలగోలు చేస్తున్నటువంటి వాడు ఒక్కడు రాడండి, ఒక్కడు రాడు. మా దేశ ఆర్మీ తలుచుకుంటే గనక 24 hours లో పాకిస్తాన్ ని మట్టుమాయం చేసేసి మనం అఖండ భారతదేశం వైపుకి అడుగు పెట్టేస్తాం. ఓకే, పాకిస్తాన్ ఆక్యుపైడ్ కాశ్మీర్ అయితే కనుక ఎట్టి పరిస్థితుల్లో మనం కైవసం చేసుకునే తీరాలి ఇన్షాల్లా. రైట్. ఓకే, Thank you. బాజీ గారు, చెప్పండి. ఇది రవికిరణ్ గారు మాట్లాడిన అంశాలు అవి, షిబ్లీ గారు మాట్లాడిన అంశాలు, శ్రీరామ్ గారు కూడా కొన్ని కీలకమైన అంశాలను